పార్లమెంటర్లలో ఫస్ట్ సీటు బీఆర్ఎస్ సీటు గెలవబోయేది చేవెళ్ళ సీటు. ఎందుకంటే చేవెళ్ళ అభ్యర్థి అట్లాంటి వ్యక్తినోడు. ఆయన గత 25 సంవత్సరాల ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీల గురించి 96 కులాలను ఏకం చేసి ఒక జెండా పెట్టి బీద బలుగు బడిన వర్గాల అభ్యున్నతి కొరకు ఒక అండగా ఉన్న వ్యక్తి ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి ఆయన విజయం ఎప్పుడో తథ్యమైపోయింది. కాకపోతే ఇప్పుడు మనం మెజారిటీ కొరకు ఇవన్నీ ప్రయాసాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో యావత్ తెలంగాణలో కూడా ప్రతి రైతు బిడ్డ కానీ, ప్రతి నిరుద్యోగి కానీ, ప్రతి ఆడపడుచు కానీ విరక్తి 4 నెలల్లోనే విరక్తి పొందినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇవాళ ఈ లోక్సభ ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో కంపల్సరీగా విజయఢంకా మోగిస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున. అందరు అభ్యర్థులు కూడా చాలా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఫస్ట్ ప్రథమంగా అయితే ఈరోజు చేవెళ్ళ పార్టీ నుంచి చేవెళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయం తథ్యం అవుతుంది. కాబట్టి ఇది అందరూ కూడా ప్రజలు ఈరోజు ఒక చోట విధవ ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక విధవ ఒక మాట మాట్లాడిండు, దాన్ని మేము తిప్పి కొడతాం. అంటే ఇది ఎలక్షన్ సందర్భం కాబట్టి అవన్నీ ఎక్కువ మాట్లాడద్దు, రచ్చరచ్చ చేయొద్దని మా అధిష్టాన ఆదేశం. కాబట్టి మేము సింపుల్గా మేము కొంచెం చెప్తా ఉన్నాం. ఏంటంటే మాకు పెట్టుకోక బిడ్డ, మేము 70-80% ఉన్న బీసీలము 5% 1% ఉన్న వాళ్ళు బెదిరిస్తే మేము బెదిరేటోళ్ళం కాదు. కాకపోతే మేమంతా సౌమ్యం. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలమే అందరం చాలా సౌమ్యంగా ఉంటాం. దట్టు మళ్ళీ మేము ఈ బడుగు బలైన వర్గాల వాళ్ళు ఏంటంటే చూస్తూ ఉంటాం ఏ వ్యక్తి ఏం మాట్లాడుతుండు, ఏ వ్యక్తి ఏ విధంగా ప్రజలకు సహాయపడుతుండు. ఆ విధంగా మేము చేసుకుంటూ పోయి రేపొద్దున బీఆర్ఎస్ గవర్నమెంట్కు మంచి మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ని అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాం. అంటే రంజిత్ రెడ్డి గారు ఇంతకుముందు బీఆర్ఎస్లో గెలిచారు, ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రంజిత్ రెడ్డికి ఒకటి చెప్పాలంటే, రంజిత్ రెడ్డి లోకల్ కాదేనా. ఇప్పుడు ఆయన కరీంనగర్ జిల్లా నుంచి వచ్చి ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే మేమంతా చేవెళ్ళ ప్రజలందరం కలిసి మా అధినేత ఆదేశం కాబట్టి ఆ రోజు ఆయన మేము పుట్టలు పెట్టుకొని చూసుకున్నాం. ఈరోజు అదే తల్లి రొమ్ము దాగి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినటువంటి పని చేసింది. కాబట్టి తగిన శాస్తి చెప్తాము. మళ్ళీసారి కూడా మళ్ళీ ఆయన ఈ కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ లేదు. ఆయన మా వాళ్ళనే అందరిని అడుక్కుంటా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా కరడు కట్టిన ఉద్యమకారులు ఉన్నాం, కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నాం. కాబట్టి మేము అందరం కూడా ఆయన ఎన్ని చెప్పినా కూడా జిమ్మిక్లకు ఆయన ఏం పడదు. ఈరోజు ఆయన డిపాజిట్ కూడా గల్లంత ఆస్కారం కనిపిస్తుంది. బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా గతంలో పనిచేస్తాడు, ఆయన కూడా ఖచ్చితంగా గెలుస్తా అంటుండు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక కొండ విశ్వేశ్వరరెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకు తెలుగే సరిగ్గా మాట్లాడడానికి లేదు. మొత్తం లండన్లో చదివచ్చు, లండన్లో ఉండొచ్చుడు. తెలుగును కరెక్ట్గా పల్లెటూర్లలో పోయి ఒక భాష మాట్లాడమంటే రాదు ఆయనకు. తెలుగులో ఒక ఎక్స్ప్లెయిన్ చేయమంటే కూడా చేయని పరిస్థితి. కాబట్టి ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయన ఏం చేసినా కూడా ఆ మోడీ బొమ్మ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మోడీ ముఖం చూసి ఏమైనా వేస్తే కొన్ని వేస్తారు. కాకపోతే ఒక ఆయన డిపాజిట్ గల్లంత అవుతుంది, ఒక ఆయననేమో ఎక్కడో ఉండిపోతాడు. మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు 3-4 లక్షల మెజారిటీతోనే గెలవబోతున్నాడు. ఈరోజు 17 లోక్సభ స్థానాలకు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంట? మాకు 10 నుంచి 12 స్థానాలు ఈరోజు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒక్కసారి మా బాపును మేము అంటే వాళ్ళు ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్లో జరుగుతున్న సందర్భంలో ఏమైందంటే మా ఎమ్మెల్యే బాగాలేడు కదా, మా ఒక్క ఎమ్మెల్యే పోతే ఏమవుతుంది, బాపు ఉంటాడు కదా అనుకుని. కానీ కేసీఆర్ బాపే పోయింది అన్నాక చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. ఈరోజు మనం ఊర్లో పోయి చూస్తే వాళ్ళు అంటా ఉన్నారు, బిడ్డ మేము జర కాడవడం బిడ్డ, అట్లేం లేదు. ఈసారి మళ్ళీ మేము అంతా కేసీఆర్ అంటే ఉంటాం, కేసీఆర్కి అండదండ ఉండి మళ్ళీ కేసీఆర్ని మేము ముఖ్యమంత్రి చేసుకునే వరకు మేము పోరాడతామని చెప్తా ఉన్నారు. ఓకేనా, ఫైనల్గా అయితే చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనుకుంటున్నారు. మరొక్కసారి మీ మీడియా ద్వారా నేను మా మొత్తం బీద బలహీన బడుగు వర్గాల బీసీ మిత్రులకు ఏం చెప్తా ఉన్నా అంటే, ఇగొక వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్లకు మనం మాటలల్లో కాదు, మన ఓట్లల్లో మనం రిపీట్ చెప్తాం. మన మెజార్టీ అయితే మనం చూపించి కాసాని జ్ఞానేశ్వర్ గారిని మంచి మెజార్టీతోనే గెలిపించుకోవాలని నేను పిలుపునిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.